దేవునికి ఎలాంటి హృదయం కావాలో తెలుసుకుందాము. 2వ దినవృత్తాంతాల గ్రంథము 19వ అధ్యాయము 3వ వచనం ప్రకారము దేవుణ్ణి వెతకటంలో సిద్ధపడే హృదయము దేవునికి కావాలి. 112వ కీర్తన 7వ వచనం ప్రకారము అలాంటి హృదయము స్థిరమైనదై ప్రభువుని ఆశ్రయిస్తుంది. 24వ కీర్తన 4వ వచనం ప్రకారము అది శుద్ధమైన హృదయముగా ఉంటుంది, అంతేకాక యోగ్యమైన హృదయముగా ఉంటుంది. 34వ కీర్తన 18వ వచనం ప్రకారము దేవుణ్ణి వెతికే హృదయము విరిగి నలిగిన హృదయము. రోమపత్రిక 6వ అధ్యాయము 17వ వచనం ప్రకారము అట్టి హృదయము హృదయపూర్వకంగా పాపము నుండి విమోచింపబడి నీతికి లోబడే హృదయము. 119వ కీర్తన 11వ వచనం ప్రకారము అట్టి హృదయము దేవుని వాక్యంతో నింపబడుతుంది. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం ప్రకారము అలాంటి హృదయము నమ్మకమైనది మరియు తగ్గింపు హృదయము. 84వ కీర్తన 2వ వచనం ప్రకారము అలాంటి హృదయము దేవుణ్ణి కోరే హృదయము. ఆమెన్.